హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వివో నుంచి కొత్తగా రాబోతున్న వివో V70 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. వీటిని ఫిబ్రవరి 19వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. రెండు ఫోన్స్ ఉంటాయి. ఒకటి V70, ఇది V60 కి సక్సెసర్. ఇంకొకటి V70 Elite, ఇది కొత్తగా తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు ప్రో మోడల్ తీసుకొని వచ్చేవాళ్ళు. లైక్ V30 సిరీస్ లో V30 Pro రెండు లాంచ్ చేశారు. V40 Pro లాంచ్ చేశారు. ఈ ప్రో మోడల్ కొద్దిగా ఇంకా అప్గ్రేడ్ స్పెక్స్ తోడు వస్తుంది అనమాట. లాస్ట్ 2 జనరేషన్స్ నుంచి వీళ్ళు ప్రో మోడల్ తీసుకున్నట్లేదు. బట్ ఈసారి ఈ V70 Elite మాత్రం చాలా మంచి స్పెక్స్ తోడు వస్తుంది. స్పెక్స్ అయితే దీనికి చాలా బాగున్నాయి. ఫస్ట్ మనం V70 Elite గురించి మాట్లాడుకుందాం. దీనిలో ప్రాసెసర్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ కాదు, బట్ అయినా కానీ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఈవెన్ హెవీ గేమింగ్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ ర్యామ్ అండ్ రామ్ కూడా LPDDR 5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. కెమెరాస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇందులో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3X టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ తీసుకొని వస్తున్నారు. అండ్ డిజైన్ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కాంపాక్ట్ డిజైన్ లో తీసుకొని వస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కాంపాక్ట్ డిజైన్ తోడు వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది. అండ్ దీని డిజైన్ ఒకసారి మీరు గమనిస్తే ఎందుకో ఇది వివో ఫోన్ చూస్తున్నట్టు కనిపించట్లా, ఒప్పో ఫోన్ చూస్తున్నట్టు ఉంది. సేమ్ ఒప్పో రెనో సిరీస్ డిజైన్ ఉంది కదా, చూడడానికి అలా ఉంది. ఆ కెమెరా మోడల్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఒప్పో ఫోన్ చూసినట్టుగానే ఉంది. అండ్ డిస్ప్లే కూడా నాకు తెలిసి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 1.5K OLED ప్యానల్ తీసుకొని వస్తారు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తోడు వస్తుంది. IP68, 69 రెండు రేటింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి దీని స్పెక్స్ అని మీరు అబ్జర్వ్ చేస్తే నాకైతే ఎందుకు ఈసారి వీళ్ళు వివో X300 FE ని తీసుకొని రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీని వీళ్ళు X200 FE కి రీప్లేస్మెంట్ లాగా తీసుకొని వస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డిజైన్ కాంపాక్ట్ డిజైన్ లో వస్తుంది. ఇంత ముందు వివో V సిరీస్ ఫోన్ ఎప్పుడు కూడా కాంపాక్ట్ డిజైన్ లో రాలేదు. ఫస్ట్ V సిరీస్ ఫోన్ కాంపాక్ట్ డిజైన్ లో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎట్లాంటి కాంప్రమైజ్ చేయట్లేదు. ఈవెన్ ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. కెమెరాస్ కాంప్రమైజ్ చేయకుండా జైస్ లెన్స్ తీసుకొని వస్తున్నారు. అన్ని స్పెక్స్ కూడా కాంపాక్ట్ డిజైన్ లో ఆల్ అవుట్ ఇచ్చేస్తున్నారు. దీని ప్రైస్ కూడా ఏం తక్కువే ఉండదు. మినిమం 50,000 రూపాయలు పెడతారు. ఎందుకంటే లాస్ట్ టైం V60 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. V60 స్పెక్స్ అసలు చెప్పుకోదగ్గట్టే ఉండవు. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తోటి ఏదో ఊరికల్లా తీసుకొని వచ్చారు. దాని ప్రైసే 37,000 రూపాయలు, 38,000 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 40,000 రూపాయలు పెట్టారు. మరి ఇంత మంచి స్పెక్స్ Snapdragon 8s Gen 3, కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్, కాంపాక్ట్ డిజైన్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, అన్ని స్పెక్స్ మంచిగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 50,000 రూపాయల లోపు అయితే ఉండదు. 50,000 రూపాయల పైన తీసుకొని వస్తారు. 50,000 రూపాయలు కానీ 55,000 రూపాయలు కానీ పట్టచ్చు. సో ఇప్పుడు ఆ ప్రైస్ లో వివో నుంచి ఉన్న ఆఫరింగ్ ఏంటి? వివో X200 FE. సో ఆ వివో X200 FE ప్లేస్ లోకి దీన్ని తీసుకొని వస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఈ ఫోన్ ప్రెసెంట్ ఉన్న ఒప్పో రెనో 15 Pro Mini కి కాంపిటీషన్ ఇస్తుంది. మరి వివో X300 FE సంగతి ఏంటి? మేబీ వివో X300 FE కొద్దిగా లేట్ గా తీసుకొని రావచ్చు. తీసుకొచ్చినా కానీ దాని ప్రైస్ ఇప్పుడు పెంచేయచ్చు. ఎందుకంటే X300 సిరీస్ కూడా మనం చూసాం. లాస్ట్ టైం X200 సిరీస్ 65,000 రూపాయల దగ్గర లాంచ్ అయితే బేస్ మోడల్ X300 మాత్రం 75,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. సో లాస్ట్ టైం X200 FE 60,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. మేబీ ఈసారి X300 FE ని 65,000 రూపాయల దగ్గర లాంచ్ చేయొచ్చు. సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. X300 FE ఇంకా రాకపోవచ్చు, లేదా వచ్చినా కానీ ప్రైస్ ఎక్కువ పెట్టచ్చు. ప్రెసెంట్ అయితే వివో V70 Elite ని వివో నుంచి వచ్చే ఒక ఫ్రెష్ కాంపాక్ట్ ఫోన్ ఆఫరింగ్ లాగా తీసుకొని వస్తున్నారు. ఆ మార్కెట్ లో X200 FE ని రీప్లేస్ చేస్తుంది. అండ్ ప్రైస్ కూడా చెప్పా కదా, మినిమం 50,000 రూపాయలు పెడతారు. ఒకవేళ మీరు ఎవరైనా వివో V70 Elite ఒకవేళ 40,000-45,000 రూపాయలు వచ్చేది అనుకుంటారేమో, లేదు మినిమం 50,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఎందుకంటే స్పెక్స్ అన్ని బాగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తక్కువ ప్రైస్ అయితే పెట్టరు. అండ్ దీని తర్వాత దీని కింద మోడల్ వివో V70 కూడా లాంచ్ చేస్తారు. ఇది పెద్ద చెప్పుకోదగ్గ ఫోన్ ఏం కాదు, డోల్ పుచ్చుకే అని చెప్పొచ్చు. స్పెక్స్ అన్ని దాదాపు లాస్ట్ టైం లాంచ్ అయిన వివో V60 లాగే ఉంటాయి. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ ఈసారి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా మాత్రం ఉంటుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఓన్లీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరానే ఉండొచ్చు, లేదంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్న ఒకటే, లేపిన ఒకటే. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ V70 ప్రైస్ అయితే దగ్గర 38,000 రూపాయలు అలా పెట్టచ్చు. ఏదో పేరుకి V70 సిరీస్ కాబట్టి V70 తీసుకొని వస్తున్నారు కానీ V60కి V70కి అసలు పెద్ద అప్గ్రేడ్ ఏమి ఉండదు. మైనర్ చేంజెస్ కొన్ని ఉంటాయి అంతే. అసలైన అప్గ్రేడ్, అసలైన లాంచ్ అయితే వివో V70 Elite. సో 55,000 రూపీస్ లో వివో నుంచి కాంపాక్ట్ కెమెరా ఫోన్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక సెన్సిబుల్ చాయిస్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనికి 50,000 రూపాయలు అసలు వాల్యూ ఫర్ మనీ కాదు. ఎందుకంటే Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తోటి ఈ స్పెక్స్ అన్నిటితోటి మనం 40,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్, వీటన్నిటి ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. 50,000 రూపాయల లోపు V70 Elite వస్తుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా 50,000 రూపాయల పైన ఉంటుంది. మరి చూద్దాం ఫిబ్రవరి 19వ తారీఖు లాంచ్ అయ్యాక దీని ప్రైస్ గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ వీలైతే మంచి ప్రైస్ లో లాంచ్ అయితే వివో V70 Elite నేను తెప్పించి రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తా. వీళ్ళు ఎంతమంది V70 Elite మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో కూడా కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. దాన్ని బట్టి నేను రివ్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవుతాను. వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళకి మీ ఫ్రెండ్స్ తో వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరింత టెక్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.